నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేయడం శ్రీమతి శోభారాణి గారు, శ్రీ విఎస్ సూర్యనారాయణ సార్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది రాష్ట్రయుద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి శోభారాణి గారి, శ్రీ విఎస్ సూర్యనారాయణ సార్ గారి కోడలు శ్రీమతి కిరణ్మయ్య గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి కిరణ్మయ్య మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణ జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ సహోదరి శ్రీమతి కిరణ్మయ్య మేడం గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంతో మీకు బర్త్డే విషెస్ మేడం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కిరణ్మయ్య మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you. May God bless to you. May God bless to you కిరణ్మయ్య మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సో మచ్. అదే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి శోభారాణి మేడం గారికి, శ్రీ విఎస్ సూర్యనారాయణ సార్ గారికి, అలాగే శ్రీ పవన్ కుమార్ గారికి, శ్రీమతి కిరణ్మయ్య గారికి, శ్రీమతి సుందరిదేవి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి దియా గారికి, చిరంజీవి నిర్విక్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశంసని దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ. అలాగే శ్రీమతి శోభారాణి అమ్మ గారికి, శ్రీమతి కిరణ్మయ్య మేడం గారికి, సుందరదేవి మేడం గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య సార్ కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేసి తను 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెంటయ్య సార్ కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి శోభారాణి అమ్మ గారు, శ్రీ విఎస్ సూర్యనారాయణ సార్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే బూందీ మిక్చరు, అలాగే రైస్, అలాగే బెండకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.